హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా ఉద్దేశం ఏంటంటే భయ్య, ఈరోజు 8 అవుతుంది. ఈరోజు కంప్లీట్గా 9 సెట్లు సూర్య నమస్కారం చేయించిండు. ఈరోజు కొంచెం నాకు గ్యాస్ ఫామ్ అయ్యి లాస్ట్ మూమెంట్లో డర్రమని నిడిచిన. ఇక అందరు నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. రవి అట్లా చేయకు రవి అన్నారు. ఇక ఏం చేద్దాం గురుగారు, అది టైంకి తినక లేకపోతే ఏం చేద్దాం అంటే, సర్లే రవికి చెప్తా ఏదైనా మెడిసిన్ వద్దు గురుగారు అంటే, అదే పతంజలి దాంట్లోనే ఏదైనా ఆయుర్వేదంలోనా లేకపోతే ఏదైనా సంథింగ్ చెప్తా అదన్నా వాడు, ఇట్లా అయితే కష్టం కదా అంటే, నేనన్నా గురుగారు ఇది మండుకాసను చేసేటప్పుడు అప్పుడు వస్తుంది గురుగారు, అంతకుముందు నుంచి వస్తలేదు. మండుకాసన చేసి మళ్ళీ శాంతి పాట వాడే మూమెంట్లోనే డర్రని వచ్చేస్తుంది అంటే, అయితే నీ గ్యాస్లో ఏమో ఫామ్ ఉన్నట్టుంది, మసాలా మొత్తం తీస్తుంది అని అనండి. ఇంటికి వచ్చిన భయ్య, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా యోగాదే అయిపోయింది, ఓకే క్లోజ్. ఇంటికి వచ్చిన తర్వాత ఈమెదేం చూడండి, ఈమె ఎంత కథ చేస్తుంది, ఆగం చేస్తుంది. చెప్తే అర్థం చేసుకుంటలేదు. ఎందుకు వచ్చినావు ఇంటికి అంటుంది, వెళ్ళిపో అంటుంది ఇంటిని వచ్చి. అయ్యా నేనేం పాపం చేసినా? అరే యోగా చేసి వచ్చి ఎక్సర్సైజ్ చేసి వచ్చి మన ఆరోగ్యం మనం బాగుంటేనే కదా మన సబ్స్క్రైబర్లు జర చూసే వాళ్ళు జర ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని. ఇగో దయ్యమోగా వేసుకొని ఎట్లుంది చూడు, నీ తలనా ఏంది చూడు, దయ్యం లెక్కలు ఇవే చేస్తుంది అప్పుడప్పుడు. ఇగో చూడు, దయ్యంలా అన్నాడు మమ్మీ. నువ్వు దయ్యానికి సెట్ అవుతావు కావని చెప్పు, ఆ నుంచి పోయి సెట్ రా, దయ్యంలాగా వస్తావా రావా కావా చూద్దాం. చెప్పు. అసలు ఇంతసేపు జుట్టులో మూసేసినప్పుడు ఏమో అంత భయం అనిపించలే, కానీ రియల్గా చూస్తే భయం నిజంగా భయం అనిపించింది. ఏం చేసినావు బంగారం ఈరోజు స్పెషల్గా? పులిహోరనా? సర్ది కూడా పెట్టే నాకు ఎప్పుడు సర్దికూడు. మీకు ఇంకోటి తెలుసా ఫ్రెండ్స్, ఈ నిమ్మకాయలు కాళికామాత గుడికి పోయినప్పుడు తెచ్చుకున్న నిమ్మకాయలు అప్పటి నుంచి ఇప్పుడు వాడాలి. గందుకని పులిహోరలైనా వాడితే పులిహోర రకంగానే తినొచ్చు. ఎప్పుడు వాడతావు మమ్మీ? ఎప్పుడు తెచ్చి పెడితే ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఎప్పుడు పోయినా నెల కావస్తుంది, అప్పుడు అంత లేటా మమ్మీ? ఏందేమో ఇక భక్తి ప్రజలకి తగ్గిపోయింది, అర్థమైపోయింది నాకు. ఏదో కావాలని పోయి ఆగమాగం అయ్యే కన్నా ఆయన ఉన్నాడు అంతే. అమ్మా ఓకే, వరలక్ష్మి నాకు బాగా స్మార్ట్ ఉన్నావు. పనికి పోవాలా వద్దా? ఎట్లుంటది నువ్వు ఇట్లా వేస్తే ఎట్లా బంగారం? బాత్రూమ్ ఎందుకు అడగాల మమ్మీ? నాకేం అవసరం చెప్పు బాత్రూమ్ అడగడానికి? హార్పిక్ తెచ్చిస్తా మమ్మీ, నువ్వు కడుగు మమ్మీ. నువ్వు సాయనం చేస్తే నేనేం చేయాలి మమ్మీ? సాంప్రదాయ భార్య చేతులో భర్త సోపియా. గిదేనా నాకు ఇచ్చే మర్యాద? నేను బాసాలను దోమనీకే నువ్వు కాదు, బాత్రూమ్ దోమనీకే ఇవన్నీ ఇట్లా నా చేసేది. భర్తకా ఇదే నా వాల్యూ ఇచ్చేది? నువ్వేం తినిపిస్తున్నావేమో, పిత్తులు ఎక్కువ వస్తున్నాయి నాకు. ఇట్లానే నా చేసేది, నువ్వు ఎక్కిలుబు ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు అన్నం చేసేది భర్త పనికి పోయేది ఉంటే ఇప్పుడు చేస్తారా నువ్వు అన్నము? నీకు తెలియదా? 31వ తారీఖు నాకు పాస్పోర్ట్ ఆఫీస్ ఉందని. పాస్పోర్ట్ తీసుకొని అమెరికా కన్నా దుబాయ్ పోతే చాకరీ చేయాలా, సౌదీకి పోతే చాకరీ చేయాలా, అమెరికా కన్నా ఆస్ట్రేలియా కన్నా ఎక్కడికైనా పోతా. అర్థమైందా? 31వ తారీఖు నాకు టోలీ చౌకీలో పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది సంథింగ్. ఆడికి పోయినప్పుడు కొంచెం వీడియో తీస్తారు, కానీ లోపలికి వెళ్ళినప్పుడు తీయనీకి ఉండదు. ఆ రోజు 12 గంటలకు ఉంది నాకు. సో ఇక ఈ మధ్యకాలంలోనే ఈరోజు 1 2 3
ఎందుకు కొడుతున్నావు నువ్వు కొట్టే హక్కు లేదు, ముందే చెప్తున్నావు. ఎందుకు కొడుతున్నావు? ఎందుకు ఇచ్చుతున్నావు? నీకు ఇచ్చే హక్కు లేదు, అర్థమైందా? ఏం చేస్తున్నావు మమ్మీ? ఎందుకు అట్లా చేస్తున్నావు పిచ్చిదానిలాగా? కుక్క కరిచిందా ఏంది? కడాయా మీ ఇంటికాడ పెట్టి వచ్చినావు, పోయి తీసుకురాపో. చూస్తున్నా, రాత్రి నుంచి చూస్తున్నా, నీ పని చేస్తా. ఉన్నాయి అన్నీ ఎక్కడెక్కడ నుంచి ఎత్తుకొని గో వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికాడ నుంచి ఇవి ఎత్తుకొని వచ్చింది ఫ్రెండ్స్. ఇక చూడు, ఏదో పని చేయడానికి బాసలు తోమనికి పోతా అన్నది, బాసలు తోముకుంటూ ఇది ఎత్తుకొని వచ్చింది. ఇది 1/2 కిలో ఏమో ఉంటుంది. అవసరమా మమ్మీ? అన్ని దొంగ లెక్కలు అన్నీ ఉన్నాయి నీ దగ్గర. ఇంకేంది తీసుకోపోండి అని ఎవరు తీసుకోపోండి అని చెప్తే ఇంకా తీసుకోవడమేనా? అందరు తీసుకోపోయారని నేను తీసుకోపోయినా కాదు మమ్మీ. మనకు ఉన్నట్టు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఒక మర్యాద ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది. ఇట్లానేనా మొత్తం చేసేది? మమ్మీ వాళ్ళ ఇంటికాడ నుంచి ఏ బిడ్డ తీసుకొని వస్తుంది అంటే, మరి మమ్మీ వాళ్ళ ఇంట్లో గ్యాస్ ఉంది, తీసుకురా అమ్మా. 2 ఉన్నాయా? ఇట్లా ఉంటుంది మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి. అరే ఆ సినిమా అది వీడియో చూసినావా? షార్ట్ వీడియోలో గిట్ల వేస్తాడు మమ్మీ, గిట్ల వేస్తాడు. కానీ చిరంజీవి మనబి మెగాస్టార్ చిరంజీవి ఇక ఇట్లా వేసిండు, దోశలు వేసిండు, అట్లా ఉప్పు వేసిండు, ఇట్లా టిక్ 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 అని. అవు మమ్మీ, రోజు పనికి పోతున్నా కదా, నీకే బోర్ అనిపిస్తలేదా? ఎందుకు? అయ్యా ఎందుకు మమ్మీ? అయ్యా గిదేనా మమ్మీ వాల్యూ ఇచ్చేది నాకు? ఇదే ఉంటుంది. ఏమన్నా నేను ఏమనుకున్నా, ఏమన్నా అడుగుతుంది, సరే ఎందుకు పోతున్నావు, ఈరోజు ఉండొచ్చు కదా ఇంటికాడ అని అడుగుతుంది అనుకున్నా. నువ్వు పోతే పో, ఉంటే ఉండు, నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడింది నాకు వరలక్ష్మి. ఇప్పుడు ఇదేనా మర్యాద ఇచ్చేది? భర్తకి ఇచ్చే మర్యాద ఇదా? హలో మేడం, ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. అవ్వా 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 కత్తితో పొడుస్తా అన్న వరలక్ష్మి. ద బ్రేకింగ్ న్యూస్ చూస్తూనే ఉండండి మా ఛానల్ రవి వరలక్ష్మి బ్లాగ్స్. ఏమైంది మమ్మీ? ఇప్పుడు వచ్చింది. అట్లుంటుంది మనం అంటే. సాంప్రదాయ నుంచి ఇంటికొచ్చిన మమ్మీ, మీ ఇంటికి పోవానే ఇంకా? ఫ్రెండ్స్, మీకు ఇంకో విషయం చెప్పాలి. అరే మమ్మీగో ఇవన్నీ నీళ్ళలో ఉడకబెట్టే, రేపన్నా ఉడకబెట్టుకొని తాగుతా భయ్యా, ఇప్పుడు కాదు కానీ. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా క్లీన్ చేసిందమ్మా వరలక్ష్మి. అప్పుడప్పుడు పిచ్చిది చేస్తూనే ఉంటుంది, లేకపోతేనా కుక్క కరిచినట్టు చేస్తుంది. అది ఫ్రెండ్స్, ఇక నేను ఫ్రెష్ అప్ అవుతా, రెడీ అవుతా. దాని తర్వాత ఇంకొంచెం వీడియో చేసి మన ముందుకు వచ్చేద్దాం. మీకు ముందే చెప్తున్నాను, ఒకటే చెప్తున్నాను, రీజన్ చెప్తున్నాను. ఇప్పుడు వచ్చే చాలామంది చేసే వీడియోస్లలో ఎక్కువగా కాపీ రైట్లు వస్తున్నాయి. కాపీ రైట్లు రావడం వల్ల ఎక్కువగా కాపీ రైట్లు వస్తే స్ట్రైక్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే, ఆడియో రైట్ మనకి YTstudio.com క్రోమ్లోకి వెళ్ళి కొడితే ఇట్లా డెస్క్టాప్ లాగా పెద్దగా వస్తుంది. దాంట్లో కింద స్క్రోల్ చేస్తే ఆడియో లైబ్రరీ అని ఉంటుంది. దాంట్లో ఏ మ్యూజిక్ అయినా తీసుకోవచ్చు. దాని నుంచి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఏ కాపీ రైట్ రాదు. మీరు మర్చిపోయి కాపీ రైట్ వచ్చే కొన్ని మ్యూజిక్లని కమెంట్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువైతుంది, కొన్ని మాటలు తగ్గిపోతున్నాయి. ప్లీజ్ అలా చేయకండి. మేము చాలా మిస్టేక్లు చేసినాం, అవన్నీ రికవర్ చేసుకొని ఇప్పుడు మీతో మాట్లాడుతున్నామంటే కాపీ రైట్లు రాకూడదు. ఒకవేళ ఇష్యూ వచ్చిందనుకోండి, ఆ ఇష్యూని సరి చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే వీడియోని రిమూవ్ చేసేస్తారు. నావి 2 వీడియోలు రిమూవ్ అయిపోయినాయి. ఓకేనా? మీరు అట్లా కాకూడదంటే ఆ ఇష్యూ కావద్దు. ఖచ్చితంగా ఇష్యూ గురించి ఇంకోసారి వీడియో కొంచెం నేను వస్తా, స్నానం చేసుకుంటా, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? జై జవాన్ జై కిసాన్. తగ్గేదేలే మళ్ళీ వచ్చినా అంటే. దేనికి మాకా? ఈరోజు లేదా?
ఉసుకు లేదా ఈరోజు? ఇంత వేసింది, మీరు మంచిగా తినండి, తినాలే మీరు బి. అందుకే అంట భర్తతో భార్య కలిసి తినాలి అని. ఏమంటారు బేట? మీ మమ్మీ డాడీ ఎట్లా కలిసి తింటారు అట్లా కలిసి తినాలి. తింటారా? అయ్యో సరే పోన్లే, మేము ఇద్దరం తింటున్నాం కదా. బాయ్ బాయ్ బాయ్. నేను మొన్న అవిసె గింజల పౌడర్ చేసిన, ఎంత బాగుందంటే సూపర్ ఉంది. ఇక అదే ఇది గ్యామబి కలుపుకొని తింటుంది చూడు, అట్లా ఉంటుంది మనది టేస్టీ రాజా, టేస్టీ రాని అమ్మ. 20 రూపాయలు అక్క, 10 రూపాయలు సబ్బు, 10 రూపాయలు సరుపు. తింటున్నావు కదనే స్నాక్స్ నీకు. తెచ్చినప్పుడు మాత్రం తినవు, ఇప్పుడేమో ఓ అంటావు. సరే తెస్తా, కలాకండ్ తెస్తా. కలాకండ్ వద్దా మమ్మీ? అజ్మీర్ కలాకండ్. సరే నీ కర్మ. పాపిడి ఏ పాపిడి? తెల్ల పాపిడియా నల్ల పాపిడియా ఎర్ర పాపిడియా? కళ్ళు కంపౌండ్లో అమ్మాయి పాపిడియా స్వీట్లో అమ్మాయి పాపిడియా? ఇట్లనే ఉంటుంది బరాబర్ అడిగితే ఇట్లనే ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, ఇంకా పనికి పోతున్నాను నేను. మా వరలక్ష్మికి సర్ప్రైజ్ ఇద్దామని పనికి పోదాం అనుకున్నా, కానీ రాలేదు. చూస్తారు రావద్దా? ఏమైందో చెప్తా తర్వాత. ఆడికి పోయినాం, పోయిన తర్వాత ఏం చేసిండండి తెలుసా? మొత్తం పేపర్ ఉంది, 1 2 కాదు 3 4 పోర్షన్లు అంత పేపర్ ఉంది. పేపరే కొట్టాలంట. అన్న పేపరు మేము పెట్టలేగా అన్న లప్పం, మేము పెడితే మేము కొడతాం అన్న. పేపర్ కొట్టాలి. మరి ఇక్కడ ఎందుకు చెప్పలేవు అదే మాట? నేను పని నుంచి పోయేటప్పుడు అడిగిన పేపరా కలరా, లేదు పేపర్ లేదు కొంచెం ఉంది అని అన్నాడు కదా. అడిగి పోయిన తర్వాత నవ్వుకుంటా మొత్తం పేపరే ఉందన్న. నాకు డస్ట్ ఎలర్జీ ఉందనా అంటే, ఇష్టం లేకపోతే వెళ్ళిపోయాను. ఆది బట్ల పని మరి ఆది బట్లకు పోయినా పైసలు లేవు, అందుకే ఇక ఏదో ఒకటి గరీబోళ్ళకి ఏదో ఒకటి తేవాలగా, మొత్తుకుంటూ ఉంటారు ఎప్పుడు. కళ్ళు తెచ్చిన, చెట్టు కళ్ళు తెచ్చిన, మటన్ తెచ్చిన, నీకోసం మటన్ కీమా తెచ్చిన. ఎందుకని అలా ఆయన 1/2 కిలో అంటే 1/2 కిలో కన్నా ఎక్కువ ఇచ్చిండు. నల్లి బొక్క ఇచ్చిండు. నల్లి బొక్క గురించే బలగం సినిమా చూసినావా అన్న అంటుండు. అవా అన్న అంటే, ఇంకా నల్లి బొక్క గురించే ఇచ్చిన అన్న, అందరికి ఇస్తున్నా నీకెందుకు ఇవ్వద్దని తీసుకో అన్న నల్లి బొక్క ఇచ్చిండు. ఇట్లా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాము. సో ఎందుకు కర్రీ చేస్తున్నాము అంటే మటన్ కీమా ఫ్రై ఎందుకు చేస్తున్నామా? కీమా కర్రీయా మమ్మీ? ఫ్రై చేసి దెబ్బకి అయిపోతుంది ఫ్రెండ్స్, ఎవరు చెప్పాలి నా బాధ. అందుకే దాన్ని ఫ్రై లాగా చేసి, ఏందో భయ్ నాకు తెలియదు. 1/2 కిలో కన్నా మీద ఉంటుంది మమ్మీ, 1/2 కిలో కన్నా మీ తక్కువ ఉందా? అయ్యో
అది ఫ్రెండ్స్, ఇక ఈ విధంగా అయితే మా వరలక్ష్మి అయితే ప్రయోగానికి సిద్ధమైంది. చూసి మమ్మీ జర ఏదైనా పట్టుమా బంగారం. నల్లిబొక్క గురించి ఏమని చెప్తావు? నల్లిబొక్క గురించి ఏం చెప్పావా? మంచి పనికి పోతే పని లేదు, అంత పని అయిపోయింది, ప్రశాంతంగా ఉంటుంది. అరే మమ్మీ, నీకు ఇంకోటి తెలుసా మమ్మీ? మనము బయటికి పోయి షికారులు చేసి అక్కడికి పోయి ఇక్కడికి పోయి అడ్డమైన తిండి తినే కన్నా ఇట్లాంటి తిండి మనం ఇంట్లో చేసుకొని పుస్తగా తింటే అవే పైసలు మన కడుపుకి మన పైకి అంటుతాయి. ఏందో మనం ఊరంతా తిరిగి సినిమా హాల్కి పోతాం, ఒక్క టికెట్ 250 నుంచి 200 ఉంది. అట్లాంటి సినిమాలు ఎందుకు భయ్? ఎప్పటికైనా ఆ సినిమా మా ఛానల్లో అదేంది ఈ టీవీలో అయినా జెమిని టీవీలో ఏదో ఒక టీవీలో వస్తుంది. సో దాని గురించి ఎందుకు బాధ? సినిమా చూడకు సోదరా, కడుపు నిండా తిను, ఆరోగ్యంగా ఉండు. ఓకేనా? గంట ఎడమవుతుంది, ఇంట్లో పూజ చేస్తుర్రా? ఓకే. అంటే ఇట్లా బాగా ఉడకాలా? ఆనియన్స్ బ్రౌన్ కలర్, ఈమె ఇంగ్లీష్ మాట్లాడతారు ఫ్రెండ్స్. ఆనియన్ బ్రౌన్ కలర్స్, ఇంకా కీమా కడిగి. అవు మమ్మీ, నీవు కీమా అరే నేనే కొట్టించిన, ఆయననే ఎక్స్ట్రా ఇచ్చిండు, నల్లిబొక్క అది వేసి ఇచ్చిండు. తీసుకురా బాబు, ఎట్లా నాకు లేట్ అవుతుంది, వేరే తాన పోవాలి నేను అని ఇంకా ఇచ్చిండు. ఎంతో నేను చెప్పేవాడిని ఆదివారం తినద్దురా బాబు అని. నేనే చూడు ఏంటంటే మా భార్య అడిగింది ఫ్రెండ్స్, ఎందుకని అలా. ఎప్పుడు ఆమె నోరు తెరిచి ఎప్పుడు అడగలేదు. ఏమన్నా అంటే పైసలు లేవు కదా అని అంటుండే. కానీ ఈసారి మా భార్య ఏం చేసింది తెలుసా? గిట్లే ఈసారి ఏం చేసింది తెలుసా? ఏమొద్దు మమ్మీ, నువ్వు చెయ్యి నీకేది నచ్చితే అది తిందాము అది ఇది అన్నది. కానీ అప్పుడు అనిపించింది, సో ఈమె కోసం ఏదో ఒకటి తీసుకురావాలి అని అనిపించి ఇప్పుడు నాకు టైం కుదిరింది, కొంచెం డబ్బులకి అడ్జస్ట్ అయ్యింది. సో దాని గురించి అడ్జస్ట్ అంటే ఇక మొత్తం క్లియర్ అయిపోయింది. అడ్జస్ట్ అయినందుకు మా ఆయన సాయంత్రం నాకు ఒక డ్రెస్ కాదు మమ్మీ, ఈ నెల ఇంటి సామాన్ ఏం లేవు, ఈ నెల ఇంటి సామాన్ ఇప్పిస్తా నెక్స్ట్ వారంలో. ఈ వారం పని చేసి, సరేనా? ఎందుకు ఇట్లా చేస్తావు? ఓకే ఫ్రెండ్స్, ఇంకా కూర ఉడికిన తర్వాత మాత్రం ధూమ్ధామ్గా మంచి టేస్టీగా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కీమా ఇప్పటివరకు నేను ఈమె చేతి నుంచి తినలేదు. చేసినావు? ఎప్పుడు చేసినావు చెప్పే? ఊకో నువ్వు అన్ని మాటలు. అర్ధ కిలో కన్నా మీద ఉంది ఫ్రెండ్స్ అది. కానీ ఈమె చెప్పే దొంగ మాటలకు మాత్రం అర్ధ కిలోనే అంటుంది. ఇక్కడ వాళ్ళు అయితే ఇక్కడ మన హైదరాబాద్లో ఇక్కడ ప్రజెంట్ అలియాబాదు ఇటు సైడ్ ఏమో కీమా 450 నుంచి 500 ఉంది. అదే మనం నాదర్గొల్లు ఆదిపట్ల అటు సైడ్ పోతేనేమో 600 కిలో వరకు ఉంది మటను. కీమా వచ్చి 350 నుంచి ఇప్పుడు ఎక్స్ట్రా అవన్నీ నల్లిబొక్కలు అవన్నీ వేసినందుకు 400కి కిలో, అర్ధ కిలో బాగా వచ్చింది మ్యాక్సిమం. అది ఫ్రెండ్స్, ఈసారి మటన్ మంచిగా అయితే ఆడికే పోతాం మమ్మీ. అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నావు, ఇంకా అల్లం పసుపు అంతేనా? కారం లాస్ట్కి వేస్తావరా? ఏంటి వేయాలి, మిక్సీ పట్టాలా? అంతే. అది ఫ్రెండ్స్, ఇల్లంతా ఉక్కుతున్నావు ఏంది మరి? అయిపోయిందా మరి వంట అంతా? గట్ల ఉంటుంది మనతో. మనం ఉంటే వంట పటాపట అవుతుంది.
నేను లేకపోతే మాత్రం వంటకి ఎప్పుడైనా చేసినావా అనే వండినట్టే నువ్వు కదా. వండినట్టేనా? ఏంది గిట్లా మాట్లాడుతున్నావు? ఎన్నిసార్లు నీ కోసం చేయలే? మస్తు చేస్తున్నావు. అయ్యో నాయనా, చేస్తా బుద్ధి నీకోసం అన్నావు. అన్ని దొంగ మాటలు నడిచింది. చి బట్టలు పిండుకుంటా అన్నావు, నానబెట్టి పెట్టినా. బగారైస్ గీ దాంట్లో ఎందుకు వేసినావే? గిది లేచిపోయింది, మొత్తం నిండిపోయింది. మటన్ కూర చేసిండ్రు చూడు నీకు. అట్లా ఉంటుంది మా భార్య, అప్పటికప్పుడు తిక్కలేస్తూ ఉంటుంది. కీమా తినకపోవాలా, గుద్ది గుద్ది పెడతా. నీ బట్టలు నువ్వు పిండుకుంటానే నీకు కీమా. మంత్రం చేస్తున్నావా? లేకపోతే పెట్టా. మంత్రం చేస్తున్నావా ఏంది? నేను ఏం చెప్తున్నా, ఫస్ట్ బట్టలు పిండుకుంటేనే అన్నం పెడతా, లేకపోతే పెట్టా. పిండుకుంటా అన్నావు కదా, ఎంతో బిల్డప్ చేసినట్టు అందరు చూసి నిజంగానే ఈయననే పిండుకుంటుండేమో అనుకోవాలా. అయ్యారా కొడక, అబ్బరా కొడక. ఇట్లనే ఉంటుంది వరలక్ష్మి నీదంతా. ఇట్లనే ఉంటుంది మరి, బరాబర్ మాట్లాడి ఎవరికి నచ్చదు. ఛీ నీ దోశ కచ్చి. ఏమో అనుకున్నా కానీ సూపర్ వచ్చింది మమ్మీ, మస్తు చేసినావు. 2 నల్లి బొక్కలు నాకే పడ్డాయి. ఏమన్నా ఫీల్ అవుతున్నావా? మంచిగా తిను ఆరోగ్యంగా, సరేనా? ఉడకలే అంటుంది కూర మళ్ళీ పాతకి. గింత పీ తినకపోతే నువ్వు ఎందుకు పండ్లు ముసల్దాని అయిపోయినావా? ఛీ కారం సెట్ అయింది. పూరీని బి వదలవా ఏంది? ఛీ ఏమైందిరా బంగారం, ఇప్పుడు ఉతుకుతున్నావు బట్టలు? నా పనా? సరే జరుగు, నేను ఉతుకుతా. అరే సబ్బు ఉందా అది? ఆ సబ్బుతో ఒకటి షాంపూ చేస్తా దాన్ని. ఓకేనా బంగారం? ఏం చేసినావు? నేనేం చేసినా మర్చిపోయినావా మమ్మీ? ఇల్లు ఊకినా కళ్ళు మీదికి పోయినాయేమో. ఇల్లు ఊకినా. ఇంకా ఇక చూడండి నా హెయిర్ స్టైల్ చూస్తున్నా, కొత్త స్టైల్ అంట. ఇట్లా ఉండాలంట, సాంప్రదాయంగా ఉండాలంట. అందుకే హెయిర్ స్టైల్ మొత్తం నూనె రుద్దింది. మొన్న వేసుకున్న ఆముదం ఆయిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఆముదము దాంట్లో అది హెయిర్ గ్రోత్ కానీకే ఏం వేసుకున్నావు మమ్మీ? అవన్నీ కలిపి నాకేసింది, నెత్తికి రుద్దింది. ఏ అంటారు కుక్క ముఖం దానా? అవ్వరా కొడక. తల అయితే జర ప్రశాంతంగా ఉంది, ఫ్రీగా ఉంది. ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటి అంటే, మనము ఫ్రెండ్స్ నాకు 8,000 సబ్స్క్రైబర్లు అయ్యారు. వ్యూస్ 35 లక్షలు వచ్చినాయి. అవ్వర కొడుక వాచింగ్ టైం ఇంకా కాలేదురా అని మళ్ళా మొబైల్ అంతా ఎత్తికిన. 1000 సబ్స్క్రైబర్సు, వాచింగ్ టైం 4000 గంటలు రావాలే కదా, అవి రాలే. నాకు ఇప్పుడు ఎందుకు బాధేస్తుందంటే, మనము షార్ట్ వీడియో చేస్తాం కదా, షార్ట్ వీడియో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఎవరు చేసినా కానీ దానికి వాచింగ్ టైం రాదు, గుర్తుపెట్టుకోండి. నేను షార్ట్ వీడియోలో వాచింగ్ టైంకి ఒక్కొక్కటి 2 lakhs, 3 lakhs, 1,90,000, 80,000, 70,000, 60,000 వరకు తెచ్చుకున్నా. కానీ దానికి వాచింగ్ టైం రాదు. ఓకేనా? మీరు ఒకవేళ వీడియోస్కి మినిమం 1K, 500 వ్యూస్, 300 వ్యూస్, 200 వ్యూస్ ఒక రోజుకి వచ్చినాయి అనుకోండి, మీకు మానిటైజేషన్ ఈజీగా అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, నేను 8,000 సబ్స్క్రైబర్లు రాకోకముందు
వెయ్యి సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నా, 1000 సబ్స్క్రైబర్ అయినారు, వాచింగ్ టైం ఎంత ఉంటుందిలే అనుకున్నా. ఇప్పుడు నాకు 8000 సబ్స్క్రైబర్స్ వచ్చాయి. నేను ఇప్పటికి ఒకటే మాట చెప్తున్నా, మన బిగినర్స్ చాలామంది ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబ్ గురించి తెలిసింది మంచి విషయమే. యూట్యూబ్లో ఎలా గ్రోత్ కావాలని చాలా వీడియోలు చూస్తారు, కానీ ఆ టైం నాకు దొరకదు. సో దాని గురించి అలాగ చెప్దాము అని అనుకుంటున్నాను అంతే. ఇక ఇంకొక విషయం ఏంటంటే, మనకి వ్యూస్ వాచింగ్ వీడియోస్, ఒక వీడియో 10 మినిట్స్ ఉందనుకోండి, 2 మినిట్స్ 3 మినిట్స్ నచ్చిన వాళ్ళు 10 మినిట్స్వి చూస్తారు. సో అలా చూస్తేనే మనకు వాచింగ్ టైం పెరిగి మానిటేషన్ అవుతుంది, లేకపోతే మానిటేషన్ కాదు. ఎంతసేపు మనం షార్ట్ వీడియోలు తీస్తే వాచింగ్ టైం ఇంకెప్పుడు పెరగదు. షార్ట్ వీడియోలో 30 లక్షల వ్యూస్ రావాలి అంటాడు, నాకు 35 లక్షల వ్యూస్ వచ్చినాయి. ఒకసారి అంత కావాలంటే అబౌట్లోకి వెళ్ళి చూడండి, వచ్చినాయా రాలేవని. ఏదో మజాక్ చేస్తున్నాను కాదు. ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఇంపార్టెంట్ 30 లక్షలు కాదు, 10 లక్షల వ్యూస్ వస్తే మానిటేషన్ అవుతుంది అంట షార్ట్ వీడియోలో. నాకు ఇప్పుడు తెలిసిన విషయం. ఇంకోటి ఏంటంటే, వేరే వాళ్ళ కంటెంట్తో పెడుతున్నందుకు, అంటే వేరే వాళ్ళ షార్ట్ వీడియోలు మేము పెడుతున్నందుకు వాళ్ళకి మాకన్నా ఎక్కువ వాళ్ళకి ఎక్కువ గ్రోత్ అవుతుంది. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మనం గ్రోత్ కావాలి ఖచ్చితంగా అంటే మన దాంట్లో మన వీడియోస్ మన ఓన్ వాయిస్తో నేను ట్రై చేస్తున్నాను. ట్రై చేసే వాళ్ళు ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఎందుకు ఇది రీజనబుల్గా ఈరోజు సండే స్పెషల్గా అంటే పని లేదు, ఏం లేదు, ఏదైనా చెప్తే మన వాళ్ళన్నా రికవర్ అవుతారు కదా. ఇక మా వరలక్ష్మి అయితే బట్టలు ఉతుకుతానే ఉంది అది. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటా. నచ్చితే లైక్ కొట్టండి అబ్బా, ఓకేనా.